అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ మొక్కజొన్న సాగులో మెలకువలు, ప్రోట్రేలలో నారు పెంపకం మెలకువలు, ఆరోగ్యకరమైన నగరాల కోసం నేలల ఆరోగ్యం కాపాడుకోవటం ముఖ్యం. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా పిలుపునిస్తున్న నార్మ్ శాస్త్రవేత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాధారణంగా రైతులు కూరగాయ పంటల నారును చదును మల్లల్లో గాని ఎత్తుమడుల్లో గాని పెంచి ప్రధాన పొలంలో నాటుతారు. ఈ విధానంలో నారుని పెంచినప్పుడు నునులేత నారు వాతావరణ ఒడిదుడుకులకు లోనవ్వడమే కాకుండా పలు రకాల తెగుళ్లు దాడి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా నారుకుళ్ళు ప్రధాన సమస్యగా ఉంటుంది. అలానే నాటే సమయంలో వేర్లు తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉండి మొక్క కుదురుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి అన్ని సమస్యలను అధిగమించేందుకు ప్రోట్రేలలో నారు పెంచే విధానం రైతుల ఆదరణకు నోచుకుంటోంది. మిరప, వంగ, టమాటా, పుచ్చ, కర్బూజా, బంతి వంటి పలు రకాల నారు మొక్కల్ని ఈ విధానంలో షేడ్ నెట్ల క్రింద పెంచడం వల్ల ఆరోగ్యకరమైన నారును పొందే అవకాశం ఉంది. ఈ పద్ధతి వల్ల నేల ద్వారా ఆశించే పలు రకాల తెగుళ్లు నివారించబడతాయి. ఎంతో ఖరీదు పెట్టి కొనే విత్తనం వృధా కాకుండా ఉంటుంది. మరి ప్రోట్రేలలో నారును పెంచే విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి మెలకువలు పాటించాలి అన్న వివరాలను మనకందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఝాన్సీ రాణి. మామూలుగా రైతులు ఈ ప్రోట్రేస్ అనేవి యూజ్ చేయకుండా నార్మల్గా పొలంలోనే ఒక పక్కకి నారు అనేది వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏమిటంటే నారుకుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. నీరు అనేది ఎక్కువ శాతం నిల్వ ఉండిపోతుంది. ఈ విధంగా ఉండడం వల్ల నారు మొత్తం కులిపోయి నష్టం అనేది జరుగుతుంది. నారు యొక్క దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ నివారించడం కోసము రైతులు ప్రోట్రేలలో నారు అనేది వేసుకోవడం వల్ల మొలకెత్తు శాతం అనేది పెరుగుతుంది. అదేవిధంగా తెగుళ్ళ నుంచి కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇవి యూజ్ చేయడానికి ప్రోట్రేస్ అనేవి యూజ్ చేయాలి. ఈ ప్రోట్రేస్ వేసుకునే నారు మొక్కను బట్టి ఎంచుకోవాలి. ఒకటి 98 రంధ్రాలు ఉన్నవి ఉంటాయి, ఇంకొకటి 54 రంధ్రాలు ఉన్నవి ఉంటాయి. 98 రంధ్రాలు ఉన్నవి అయితే మనము టొమాటో, మిరప, బంతి ఇలాంటి వాటికి వేసుకోవచ్చు. పెద్ద ఆకులు అనేది పెద్ద సైజుగా ఉన్న తీగజాతి మొక్కలు, కుకుంబరు ఇలాంటి వాటికైతే 54 రంధ్రాలు ఉన్న ప్రోట్రేస్ అనేవి ఉపయోగించుకోవాలి. ఈ ప్రోట్రేస్లో ఫిల్ చేయడానికి కోకోపీట్ అనేది యూజ్ చేస్తాము. ఈ కోకోపీట్ని మనం ముందుగా తీసుకుని వచ్చి ముందు రోజు నీటిలో నానబెట్టుకోవాలి. ఒక ప్రోట్రేకి 1 కేజీ కోకోపీట్ అనేది సరిపడుతుంది. రంధ్రాలు మొత్తం పూర్తిగా నిండే వరకు ఆ కోకోపీట్ను నింపుకోవాలి. కోకోపీట్లో ఎక్కువగా నారుకు కావలసిన పోషకాలు అనేవి ఎక్కువగా ఉండవు. దీనికోసం 75% కోకోపీట్ మరియు 25% వర్మి కంపోస్టు కలుపుకుని వేసుకున్నట్లయితే మొక్కకి కొంచెం పోషకాలు కూడా అందుతుంది. మొలకెత్తు శాతం కూడా పెరుగుతుంది. నారుకుళ్ళు తెగుళ్ళు అనేవి వ్యాపించకుండా ఉండడం కోసము 100 కేజీల కోకోపీట్కి 25 గ్రాముల ట్రైకోడర్మా విరిడేని
కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న కోకోపీట్‌ని నింపుకుని ఆ తర్వాత నారు అనేది నాటుకున్నట్లయితే నారుగుల్ల తెగుళ్ళ నుంచి కూడా మనం రక్షించుకోవచ్చు. ప్రో ట్రేలలో నాటడం వల్ల వేరు వ్యవస్థ కూడా బాగా ఏర్పడుతుంది. అదేవిధంగా మనం నాటిన వెంటనే ఎక్కువ శాతం నీరు కూడా అందజేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ కోకోపీట్ అనేది తేమ శాతాన్ని ఎక్కువ రోజులు ఉండేటట్టు చూస్తుంది. కాబట్టి మనం నీరు కూడా కొద్దిగా ఇచ్చుకోవచ్చు నాటిన వెంటనే. ఈ విధంగా ప్రో ట్రేలో నారు అనేది నాటుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది. తెగులు వ్యాప్తి చెందకుండా కూడా కాపాడుకోవచ్చు. రబీలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతూ రైతులకు నికరాదాయాన్ని అందించే పంటగా మొక్కజొన్న సాగు చేయబడుతుంది. సాగులో అందివచ్చిన శాస్త్రీయతతో రైతులు ఎకరాకు 45 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు. రబీ పంటగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకుంటారు. అదే వరి మాగాణుల్లో అయితే నవంబర్, డిసెంబర్ మాసాల్లో జీరో టిల్లేజ్లోనూ పొలాన్ని దున్ని వేసుకునేటట్లయితే జనవరి 15 వరకు విత్తుకుంటారు. మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి. అలానే ప్రాంతానికి తగ్గ అధిక దిగుబడులనిచ్చే రకాలను ఎంచుకొని సాగు చేయాలి. ప్రస్తుతం రబీ సాగుకు సన్నద్ధమయ్యే రైతులకు మొక్కజొన్న సాగులో మెలకువలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న మరియు ముతక ధాన్యాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి. శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకు ఈ రబీ సీజన్లో మొక్కజొన్న వేసుకోవాలనే రైతులకు ముఖ్యంగా నీటి వనరులు కనీసము ఒక 3 నీటి వనరులు అంటే 3 తడులు ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి పొలాలలోనే ఈ మొక్కజొన్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వీటిలో మొత్తంగా కూడా మనము ఏ విత్తనాలు ఎంతెంత మోతాదులో వేసుకోవాలనేది మనం గమనించినట్లయితే మంచి బ్రాండ్ ఉన్నటువంటి తర్వాత స్థిరంగా వాళ్ళ ప్రాంతాలలో ఏదైతే హైబ్రిడ్ పర్ఫార్మెన్స్ బాగుందని గమనించినట్లు వాళ్ళు గుర్తిస్తారో వాటినే ఎంచుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎకరానికి 2 ప్యాకెట్లు అంటే దాదాపు 8 కేజీలు ఎకరానికి చొప్పున విత్తనాన్ని అంతకంటే ఎక్కువ మించుకోకుండా వేసుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎరువుల విషయానికి వస్తే ఏ కొద్దిపాటి సేంద్రియ ఎరువు లభ్యత ఉన్నా కూడా ఎకరానికి 10 టన్నుల చొప్పున సేంద్రియ ఎరువును వాడుకోమనేసి మనం సిఫారసు చేస్తూ ఉన్నాము. అయితే రైతాంగానికి ఈ సేంద్రియ ఎరువు లభ్యత లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా వాళ్ళు రసాయన ఎరువులు వాడుకుంటూ ఉన్నారు. ఈ రబీలో మనకు సిఫారసు చేసినటువంటి ఎరువుల విషయానికి వస్తే నత్రజని 100 కేజీలు, తర్వాత 33 కేజీల భాస్వరము, 33 కేజీల పొటాష్ అనేది సిఫారసు చేయడం జరిగింది. సరళంగా మనము ఆలోచించినట్లయితే దాదాపు 3 బస్తాల యూరియా, 1 బస్తా డిఏపి, తర్వాత 1 బస్తా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇది అనేది మనకు ఒక ఎకరానికి సంబంధంగా సిఫారసు చేసినటువంటి రకాలు. అలాగే ఈ బేసల్ అప్లికేషనే కాకుండా దాదాపు 30 రోజులు 60 రోజుల క్రమంలో పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 60 నుండి 70 రోజుల సమయంలో కూడా మైక్రో న్యూట్రియంట్స్ లేకపోతే జింకు, ఐరన్కి సంబంధించినటువంటి సూక్ష్మ ధాతు న్యూట్రియంట్స్ను కూడా మనము పిచికారీ చేసుకోవడం ద్వారా గింజ మరియు కండె ఏపుగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపు మందుల విషయానికి వస్తే విత్తనం వేశాక 48 గంటల లోపు మనకు అట్రెజిన్ అనే కలుపు మందును మనము ఎకరానికి 800 గ్రాముల నుండి 1200 గ్రాముల చొప్పున మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. విత్తనం వేసిన తర్వాత 15 నుండి 18 రోజుల లోపల ఏదన్నా మనకు కలుపు అనేది ఉధృతంగా ఉన్నట్లు గమనించినట్లయితే టెంబోట్రియాను మరియు టోప్రామిజోన్ లాంటి కలుపు మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని పిచికారీ చేసుకోవడం ద్వారా 2 అంటే గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకున్నటువంటి గడ్డిని మనము నిర్మూలించుకోగలుగుతాము. తర్వాత అలాగే నెల రోజుల సమయములో ఏదైనా మనకు ఇటువంటి గడ్డి ఏదైనా ఉన్నట్లు మనం గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ లాంటి కలుపు మందులను మనము పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మనము నివారించుకోవచ్చు.
మొక్కజొన్నలో ఇరిగేషన్ అనేది ఎలా ఇవ్వాలి అనేసి మనం గమనించినట్లయితే విత్తనం వేసే ముందు మనము తడి బాగా ఉన్నప్పుడు వేసుకోవడము, తర్వాత సున్నిత దశల విషయానికి వస్తే 45 రోజుల సమయంలో అంటే దాదాపు మోకాలి ఎత్తులో మొక్కలు ఉన్నప్పుడు ఒకసారి మనము తేమ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పూత దశ అంటే దాదాపు 75 రోజుల సమయంలో పూత వస్తుంది కాబట్టి తలపైన టాసల్స్ కానీ తర్వాత కింద కండె కానీ రావడం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో మనం ఇరిగేషన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత గింజ పాలు పోసుకునే దశలో కూడా మనము నీటిని మనం ఇవ్వడం వల్ల జాగ్రత్తగా మనము పెంచడానికి అవకాశం ఉంది. ఈ రబీ మొక్కజొన్నలో పురుగులు మరియు తెగులు ఏ రకంగా రావడానికి అవకాశం ఉంది అనేది కూడా మనం గమనించినట్లయితే మొక్క 45 రోజుల నుండి మొక్క ఎదిగే క్రమంలో ఈ కత్తెర పురుగు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి క్లోరాంట్రెనిలిప్రోల్ అలాగే స్పైనోసాడ్ కానీ లేకపోతే ఇమామెక్టిన్ బెంజోయేట్ ఈ మూడిటిలో ఏదైనా కానీ 1 లీటర్ నీటికి 0.3 ml కానీ తర్వాత గ్రామ్స్ అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటే ఎంఎల్ కానీ తర్వాత లేదంటే పౌడర్ ఫామ్లో ఉంటే గ్రామ్స్లో కానీ మనము కలుపుకొనేసేసి ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే లార్వాలను మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది. తెగుళ్లకు సంబంధించిన విషయానికి వస్తే ఈ జోనల్ లీఫ్ స్పాట్స్ అనేసి అంటుంటారు. ఇవి ఏదైనా ఆశించినట్లయితే ప్రొపికనజోల్ అనే శిలీంద్రనాశక మందును కానీ అలాగే టొబికనజోల్ అనే శిలీంద్రనాశక మందును కానీ లేకపోతే సాఫ్ అనే మందును కానీ మనము పిచికారీ చేసుకున్నట్లయితే శిలీంధ్రాలకు సంబంధించినటువంటి జబ్బులను మనము నివారించుకోవడానికి అవకాశము. సో మొత్తంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఏ సమయంలో ఏ రకంగా మనము యాజమాన్య ప్రక్రియ మనం చేసినట్లయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా పాటించినట్లయితే ప్రతి సగటు రైతు కూడా దాదాపుగా 40 నుండి 50 క్వింటాల వరకు దిగుబడి ఎకరానికి తీసుకోవడానికి అవకాశం ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఆరోగ్యం మట్టితో ముడిపడి ఉంది. మన ఆరోగ్యమే కాదు, మన చుట్టూ ఉన్న చెట్టు చేమ, పురుగు పుట్ర, పశుపక్షాదులు, కోళ్ళు, జీవాలు ఇలా సకల జీవరాశి మనుగడ సాగించేది ఈ నేలపైనే. నేల కలుషితమైతే నీరు కలుషితమవుతుంది. నేల నీరు రెండూ కలుషితమైతే మొత్తంగా పర్యావరణమే ప్రభావితమవుతుంది. అందువల్ల నేలల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంతైనా ముఖ్యం. దీనిని గుర్తించి ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ నేలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నగరాల్లో నేలల కాలుష్యం నానాటికి తీవ్రమవుతోంది. ప్లాస్టిక్ వాడకంతో పాటు పారిశ్రామిక కాలుష్యం, రసాయనాల వాడకం నగర కాలుష్యానికి కారణమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన నగరాల కోసం నేలల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నది ఈ ఏటి నినాదం. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నార్మ్ శాస్త్రవేత్తలు నేలల ఆరోగ్యం కాపాడుకోవటంపై ఇలా పిలుపునిస్తున్నారు. ఈ డిసెంబర్ 5వ తారీఖు రోజు వరల్డ్ సాయిల్ డే అనేది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అవుతుంది, ఇంటర్నేషనల్ డే. దానికి సంబంధించి ఈసారి మన థీమ్ ఏంటంటే హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్. ఏంటంటే సిటీలలో మనకు వచ్చే కాలుష్యాలు ఏవైతే డ్రైనేజ్ కానీ ఇలాంటివన్నీ మనకు ఉండడం వల్ల మనకున్న సిటీలోనే కాదు, కాంక్రీట్ జంగల్స్ అయిపోయినాయి మన సిటీలన్నీ. అని ఇక్కడంతా కాంక్రీట్ ఉండడం వల్ల ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరగకపోవడం వల్ల వాటర్ అంతా కాలుష్యం అయిపోయి వ్యవసాయ పొలాలకు వెళ్ళినప్పుడు అక్కడ భూసారం దెబ్బతింటూ ఉంటుంది. దాంతోపాటు మనం ఏదైతే సిటీలో పొల్యూషన్స్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నామో ఇన్ అండ్ అరౌండ్ సిటీస్లలో కూడా మెట్రో సిటీస్ పర్టికులర్ హైదరాబాద్ లాంటి, బాంబే లాంటివి, చెన్నై లాంటివి ఇట్లాంటి సిటీలలో మనం కొన్ని కాలుష్యాలు జనరేట్ చేయడం వల్ల అవి కూడా నీళ్ళల్లో కలిసి తర్వాత అవి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి అండర్ గ్రౌండ్ వాటర్లో కూడా కలుషితం కావడం వల్లనే మనకు సాయిల్ యొక్క
హెల్త్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. మనం తినే ఆహారం అంతా మన భూమి ద్వారానే వస్తూ ఉంటుంది. భూమి ద్వారా మొక్కలు తీసుకుంటే మొక్కల ద్వారా మనకు వస్తుంటుంది కాబట్టి, అలాగే భూమి ద్వారా మనకు కొన్ని లైవ్ స్టాక్ అంటే మేకలు, గొర్రెలు ఇట్లాంటివి కూడా నాన్ వెజిటేరియన్స్కి అయితే కూడా అవి కూడా భూమిపైనే ఆధారపడి ఉంటాయి. అవన్నీ తీసుకున్న ఆహారంలో ఎప్పుడైతే ఈ కలుషితాలన్నీ అవశేషాలన్నీ పర్టికులర్గా పెస్టిసైడ్స్ ఎప్పుడైతే మనకు ఫుడ్ చైన్లోకి వచ్చేస్తావో మనం కూడా తింటాము. భూమి అనేది పొల్యూట్ అయిపోతుంది. ఆ భూమి పొల్యూట్ అవ్వడం వల్ల వచ్చే పదార్థాలన్నీ మొక్కలు తీసుకొని మొక్కల ద్వారా మనకు వచ్చేసి మనము హెల్త్ కూడా చెడిపోవడం జరుగుతుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు అగ్రికల్చర్లో కానీ సిటీలలో కూడా పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి. పెట్రోకెమికల్స్ ఇప్పుడు పెట్రోలియం పదార్థాలన్నీ మనం ఎంతో స్మోక్ ఇవన్నీ రావడం వల్ల వాళ్ళు వాతావరణం కలుషితమై ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ వర్షం నీళ్ళలో ఇవన్నీ పెట్రోలియం సంబంధిత కలుషితాలు ఏవైతేనో అవన్నీ నీటి ద్వారా భూమిలోకి పోతూ ఉన్నాయి. భూమి ద్వారా వచ్చేసి పంటలకు వస్తాయి. పంటల ద్వారా మళ్ళీ మనం తినే ఆహారంలోకి కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు ఏవైతే పర్టికులర్గా హెవీ మెటల్స్ అనేది ఏవైతే ప్లాస్టిక్స్ కానీ హెవీ మెటల్స్ కానీ ఇలాంటి కొన్ని కలరెంట్స్ అంటే ఆర్టిఫిషియల్ కలరెంట్స్ ఉంటాయి, రంగులు అట్లాంటి మనం కొన్ని చేయడం వల్ల సిటీలలో నీటి ఏదైతే ఉందో అది భూమిలోకి పోవడం వల్ల కలుషితం అవుతుంది. అందుకు వీలైనంత వరకు ప్రజలందరూ గమనించాల్సిందంటే మనం ఎంత మంచిగా ఆహారంగా ఉండాలనుకుంటే మన భూమి చాలా ఆహారంగా ఉంచుకోవాలి. అది ఉంచుకోవాలంటే మన సిటీలలో మనం చేసే కొన్ని కార్యక్రమాలన్నీ నేచర్కు తోడ్పడేట్టుగా ఉండాలి. కానీ మనం నేచర్కి అగనిస్ట్గా వెళ్ళి భూమిని ఏ విధంగా పాడు చేసుకుంటే మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి అందరికీ దెబ్బతింటారు. ఎంత కలుషితం చేసినా భూమి అనేది చాలా ఫిల్టర్ చేస్తుంది. అందుకే మీ గ్రౌండ్ వాటర్ ఎప్పుడైనా కొంచెం నీట్గానే ఉంటుంది. మనకు వాతావరణాన్ని సమతుల్యత పాటించాలంటే సాయిల్ హెల్తీగా ఉండాలి. ఫస్ట్ మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా నేచర్కు తోడ్పడేట్టుగా ఉండాలి. తద్వారా సాయిల్స్ అన్ని హెల్తీగా ఉంటాయి. తర్వాత కూడా వచ్చే జనరేషన్స్ అన్ని కూడా హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు వాతావరణము వేడైపోతుంది, గ్లోబల్ వార్మింగ్ అంటాం కదా, అది ఎందుకంటే మనం చేస్తున్న కొన్ని యాక్టివిటీస్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎవల్యూషన్ కానీ, మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ ఇలాంటివి ఎవల్వ్ అయితే గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ వల్ల అవి తగ్గించుకొని స్టాండర్డ్ పద్ధతులు ఉన్నాయి. దానివల్ల అవి పాటిస్తే మనకు రేపు వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది. తద్వారా సాయిల్ కూడా హెల్తీగా ఉంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాం. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఏంటంటే నేల, నీరు కలుషితం ఎందుకు అవుతుంది? మనకి నేల చాలా ముఖ్యం. మనం నేల నుంచి మనం జీవించడానికి నేల కావాలా, అలాగే మనం ఆహారం తినడానికి నేల కావాలా. కానీ ఆ నేలనే మనం భూ కాలుషితం చేస్తున్నాము. ఎందుకు? రకరకాలుగా. ఒకటి మనం వ్యవసాయంలో పురుగుల మందు ఎక్కువ వాడడం కావచ్చు, లేదంటే మన ఇండస్ట్రీస్ ఎక్కువ వాడి కలుషితం కావచ్చు, లేదా మన ప్లాస్టిక్ ఎక్కువ పడేయడం వల్ల కూడా నేల కాలుషితం అవుతుంది. రేపు నాడు మనము కానీ మన పిల్లలకు కానీ రేపు ఫ్యూచర్ ఏదైనా మంచిగా మనం ఇస్తున్నాము అంటే మనం ఒక మంచి నేలని ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే మన తరతరాలుగా ప్రతి ఒక్క మనం అందరూ బాధపడాల్సి వస్తుంది నేలలో. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మన క్యాన్సర్ ట్రైన్ అని మనము ఇండియాలో చూడొచ్చు. దాని పేరే క్యాన్సర్ ట్రైన్ అయిపోయింది. అది ఎక్కడ పంజాబ్ బతిండా డిస్టిక్ నుంచి ప్రతిరోజు రాత్రి బయలుదేరుతుంది. అది ఎక్కడ దాకా బికానీర్కి వెళ్తుంది, రాజస్థాన్కి. అందులో ఆ ట్రైన్లో మొత్తం 60% మంది పోతున్న ప్యాసింజర్లు అందరూ క్యాన్సర్ పేషెంట్లే. వాళ్ళందరూ క్యాన్సర్ హాస్పిటల్ బికానీర్కి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు? అక్కడే ఎందుకు ఇప్పుడు పంజాబ్, హర్యానాలోనే ఎందుకు ఇంత క్యాన్సర్ పేషెంట్ మన దేశంలో పెరుగుతున్నారంటే మనకు హరిత విప్లవం వచ్చింది 1960లో. అప్పటి నుంచి మన కెమికల్ అంటే రసాయన పదార్థాలు ఎక్కువ వాడుతున్నారు. అగ్రికల్చర్ అంటే దిగుబడి ఎంతో పెరుగుతుంది, అందుకని ఎంత రసాయనాలు వాడితే అంత దిగుబడి పెరుగుతుందని మన రైతులు చాలా వెళ్తున్నారనమాట. అందువలన దానివల్ల ఏమవుతుందంటే అది మన నేలకి చాలా హాని కలిగజేస్తుంది. ఆ హాని చేయడం వల్లనే ఈ పెస్టిసైడ్ రెసిడ్యూ వల్లనే అంత క్యాన్సర్ రావడం జరుగుతుంది. అది ఒక్క ఉదాహరణ మనం తీసుకొని మనం జాగ్రత్త పడాలి. మన దేశం అంతా రైతులు. అప్పుడే మనం ఆరోగ్యంగా మంచి అన్నం తినగలుగుతాము. దగ్గరలో మనకు అంటే ప్లాస్టిక్ నివారించేసి యూరియా వాడే కన్నా ఇలాంటి వర్మి కంపోస్ట్ వాడడం వల్ల ఏంటంటే అదే నత్రజని శాతంను సప్లై చేస్తుంది నేలకి. మనకి ఇంకా సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి చూసుకుంటే చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. అలాంటి పద్ధతులు పాటిస్తే మనము కూడా ఆరోగ్యంగా అండ్ మనకు ఎవరైతే మనం అన్నం పెడుతున్నామో వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేల, నీరు చాలా ఎక్కువగా కలుషితం అవుతున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే అధికమైన రసాయనాలు, మందులు వాడటం వల్ల నేల చాలా భూసారం అనేది క్షీణించిపోతుంది. ఇంకా పట్టణాల్లోకి వస్తే కనుక మనం ప్లాస్టిక్ వినియోగం వల్ల కావచ్చు, ఇతరత్ర వాటి వలన మనకి నేల అనేది చాలా కలుషితం అవుతుంది. భూమి సారవంతంగా ఉన్నప్పుడే మనం మంచి పంటల్ని పండించగలుగుతాము. తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందగలుగుతాము. కాబట్టి ఈ భూసారంని మనము మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము ఇప్పటి రోజుల్లో.
రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకుంటూ దాని తర్వాత వచ్చిన రిపోర్ట్ని బట్టి ఎటువంటి రసాయనాలు వేయాలి, ఎంత మోతాదులో వేయాలి, ఇంత మాత్రమే రసాయనాలు వాడటం వల్ల, మందులు వాడటం వల్ల భూసారం అనేది మనము అలానే కాపాడుకోగలుగుతాము. నేల నీరు కలుషితం కాకుండా చూడాలనేది మనందరి బాధ్యత. పట్టణవాసులు అందరూ ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వల్ల ఈ నేల కలుషితాన్ని కానీ నీటి కలుషితాన్ని కానీ మనం తగ్గించగలిగే ఆస్కారం ఉంది. మన ఆరోగ్యము, మన భావితరాల ఆరోగ్యాలని మనం దృష్టిలో ఉంచుకొని ఈ నేల సారవంతాన్ని కానీ నీటి కలుషితాన్ని కానీ తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముసురు వానలతో రబీ వరి నాట్లు, నారుమడులు నీట మునిగాయి. జిల్లాలోని 7 మండలాల్లోని 29 గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. వెంకటాచలం, మనుబోలు, బోగోలు, బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, కావలి, కోవూరు, అల్లూరు మండలాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం వరి పంట 3000 ఎకరాలు, వరి నార్లు 100 ఎకరాల వరకు నష్టం జరిగినట్లు గుర్తించారు. విడవకుండా కురుస్తోన్న వర్షాలతో కూరగాయలు, అరటి, మిరప పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో దిత్వా తుపాను ప్రభావం, పంట నష్టం వివరాలను మా ప్రతినిధి రాజారావు వివరిస్తున్నారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పంటలకు కూడా నష్టం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు రబీ సీజన్లో నాట్లు, నారుమళ్ళు వేసే సీజన్ కావడంతో నెల్లూరు రూరల్, సర్వేపల్లి, మనుబోలు ఈ ప్రాంతాలలో ప్రధానంగా దాదాపు 3000 ఎకరాలలో వరి నాట్లు, నారుమళ్ళు దెబ్బతిన్నాయి. 4 రోజుల ముందుగానే నాట్లు వేయడం అనేది జరిగింది. ఈ ముందుగా వేసిన నాట్లు దెబ్బతినడంతో ఈసారి కొంత నష్టపోయిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఇదే పరిస్థితి ఇంకా మరో 2 రోజులు వర్షం ఉంటే ఎక్కువగా ఇందుకూరుపేట మండలంలో కూరగాయల పంటలకి తీవ్ర నష్టం అనేది జరుగుతుంది. దాదాపు ఇందుకూరుపేట మండలంలో 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాలలో కూడా ఎక్కువ కూరగాయల తోటలే సాగు చేస్తారు. అక్కడ ఉండే రైతులకి ఉపాధి కూడా కూరగాయల తోటలు కావడంతో దాదాపు ఇప్పటికీ నీళ్లు నిలిచిపోయినాయి. కూరగాయల తోటలలో అరటి కూడా తోటల్లో కూడా నీరు నిలిచిపోవడంతో వీటికి కూడా ఈసారి నష్టం జరిగే పరిస్థితి అనేది ఉంది. కానీ వర్షం ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంది. కొండాపురం మండలం అగ్రహారం వద్ద మిడతవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కొండాపురం, కావలి రాకపోకలు కూడా ఆ ప్రాంతాల్లో నిలిచిపోయాయి. పొదలగూరు మండలం ముదిగేడు గ్రామంలో వాగు పొంగి ప్రవహిస్తుంది. జిల్లాలో ఉన్న చెరువులన్నీ కూడా ఈ 3 తుఫాన్లకి తీవ్రమైన పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఇవి ఎప్పుడు తెగిపోతాయో అనే విధంగా కూడా ఒక 150 చెరువుల దాకా అధికారులు ఇంతకుముందే గుర్తించున్నారు. మరో 50 చెరువులు ఈ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యంత ప్రధానమైన చెరువు అది. జలాశయము దాదాపు 30,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. అధికారికంగా అనధికారికంగా సర్వేపల్లి చెరువు పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఇది మనం నెల్లూరులో పరిస్థితి చూస్తే. నెల్లూరు నుంచి రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.